మిత్రులారా నమస్కారం. ఇప్పుడు నేను బిచ్కుంద మండలంలో ఉన్న బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం రోడ్ అంతా తవ్విర్రు. బస్సులు పోతున్నాయి, వెహికల్స్ పోతున్నాయి, వందలాది పోతున్నాయి. మట్టిలో ఆ మట్టి దుమ్ము కళ్ళలో పడి రోగాలు వస్తున్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి అసలు చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎవరు చెప్పుకోవాలా మిత్రులారా? అసలు ప్రతిపక్ష నాయకులు ఏమయ్యారు? చచ్చిరా? వాళ్ళు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి దీనికి సమాధానం చెప్పండి అనాలా? ఏం చేత కాకపోతే రోడ్డు మీద కూర్చోవాలా? ఒక్కటి కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కూర్చుంటే అప్పుడు దుమ్ము పోయి మొత్తం ఊపిరితిత్తులు పాడాయి, మొత్తం దమ్ముతోటి ఎంత ఇబ్బందులు పడతారో అప్పుడు తెలుస్తుంది ప్రజల బాధ తెలుసుకోలేకపోయినా ఈ ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఉన్నాయేంటి పోయినాయేంటి? మీకు ఏదైనా ఎన్నికలు వస్తే ఓట్లు అడగడానికి చేత అవుతుంది, కానీ ఈ ప్రాబ్లమ్స్ చూడండి ఎంత ఘోరంగా పాపం అందరూ ఇబ్బంది పడుతున్నారు. బాగా దుమ్ము కళ్ళలో పోతున్నాయి, కళ్ళు మంటలేస్తున్నాయి. ఎవరు చెప్పుకోవాలా? ఈ చావులకు పాడేలు మోస్తారు. షిందే గారు చావులకు పోయి పాడే మోస్తారు. చచ్చిన తర్వాత పాడే మోయడం గొప్ప విషయం కాదు. బతికి ఉన్నప్పుడు పాడే మీద పోయే వరకు చూడొద్దు జనాలకు. అంటే వాళ్ళు చచ్చే వరకు చూడొద్దు అని అంటున్నా. స్పందించాలా? అరుణతార గారు మీకు కూడా చెప్తున్నా, మీరు ప్రతిపక్ష నాయకురాలు, మీరు కూడా ఈ చూడండి ఇవన్నీ పోతున్నాయి, ట్రాక్టర్లు పోతున్నాయి, ఘోరంగా దుమ్ము బాగా మంటలేసేటట్టు దుమ్ము ఇది అవుతున్నది. ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం దాని మీద స్పందన లేదా? మీరు అసలు ప్రతిపక్ష నాయకులు అని మీకు ఎవరు అంటున్నారు? ఈ జనాలకు కూడా ఏమైందో ఏమో, నోట్లో ఏమీ రాదు, ఒక మాట కూడా రాదు. ఈ సేట్ గాళ్ళకు చెప్తున్నా, సేట్ గాళ్ళు మీరు పెద్ద మాటలు చెప్తారు. షాపులు పెట్టుకున్నారు, 150, 50, 100, ఒక 200 మంది షాపులు పెట్టుకున్నారు. కనీసం మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది కూడా మీకు సోయలేదా? కనీసం మీకు మాట్లాడడానికి చేత కాదు కదా, భయం ఉంది కదా. వచ్చే ఇంటి నుంచి షాప్ తెరవడానికి పోతారు కదా, మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక బిందెలో నీళ్లు పోసి నెత్తి మీద పెట్టుకొని వచ్చేసి ఇది చేయండి, చనిపోయేయండి. చాలా ఘోరంగా ఉందండి బాబు. ఈ బిచ్చుకుంద పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. మొత్తము చూడండి, అక్కడ 2 మహిళలు పోతున్నారు, నోటికి గుడ్డ కట్టుకొని పోతున్నారు అందరూ. ఈయన ఇప్పుడు నేను చూస్తున్నా మొత్తం బండి అంతా ఖరాబ్ అయిపోయింది, నా షర్ట్ అంతా దుమ్ముతోటి నల్లగా అయిపోయింది. ఎవరు చెప్పుకోవాలా? నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడ బిచ్చుకుందాలో ఏంటి, ఎవరు ఏం మాట్లాడరు. సంవత్సరాలు పడుతుందా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్? లేదా పక్కన దెగులూరులో అయింది, పక్కనే బాన్సోడలో అయింది, పక్కనే ఎల్లారెడ్డిలో చేసిరు, నారాయణఖేడ్లో చేసిరు. ఇంత ఘోరమా? ప్రతి బండి పోయేటప్పుడల్లా దుమ్ముతోటి పిచ్చగా మొత్తము, ఎక్కడ ఏ ఇంట్లో పోయినా కూడా దుమ్ము, ఏ ఆఫీస్లో పోయినా కూడా దుమ్మే. మొత్తం నేను చూద్దాము పరిస్థితి ఎట్లా ఉంది అని చూస్తే దారుణంగా ఉంది. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఎవరి నోటను ఒక మాట రాదు. క్వశ్చన్ వేయాలా, అడగాల. ఈ ప్రతిపక్ష నాయకులకి ఇక్కడ పండ పెట్టాలా, మీ మీద దుమ్ము ఎంత పడుతుందో చూడండి అని అనాలి. ఇంత ఘోరం అండి. ప్రజలకు ఏదైతే ఆపద వస్తుందో నేను బరాబర్ స్పందిస్తా. నేను బిచ్చుకుందా వచ్చి 100 మంది ప్రజలు నాకు ఫోన్లు చేసి చెప్తేనే ఇక్కడ వచ్చి షూట్ చేసిన. ఇది ఘోరంగా ఉంది పరిస్థితి. ఎవరు చెప్పుకోవాలా? వీళ్ళకు ఓట్లు కూడా అడగనివ్వద్దు, రానియద్దు కూడా. ఓట్లు కావాలా వీళ్ళకు? నేను ఎవ్వరికి సపోర్ట్గా మాట్లాడతలేను. ఈవెన్ ఎమ్మెల్యేకి కూడా అంటున్నా, ఎమ్మెల్యే గారు మీరు కూడా ఇక్కడ పోయి కూర్చోండి ఒకసారి, మీ స్టైల్ ఏంటో తెలుస్తుంది. ఆ ఎంపీకి ఎప్పుడన్నా ఎంపీ ఇంటికి పోయి అక్కడ పట్టుకురావాలా, నారాయణఖేడ్ నుంచి కూర్చో ఒకసారి. ఏం జరుగుతున్నది? ప్రజల ప్రతినిధి కదా నువ్వు కూడా, ఏం జరుగుతున్నది అనేది అడగాల. ఇక్కడ మంచి వాళ్లకు బాధితులకు నోట్ల నుంచి ఒక మాట రాదు. ఈ నాయకులకు ఏమో ఆ ఏసీ కార్లు ఉన్నాయి కదా, దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ గ్రౌండ్ జీరోలో చూస్తే ఘోరాతి ఘోరం ఉంది పరిస్థితి. ఆయన ఇప్పుడు ట్రాక్టర్లో ఎంబడి పోయినా కూడా కళ్ళు పోతున్నాయి. చాలామంది మా కంటికి ఇబ్బంది అవుతున్నది సార్, కంటి డాక్టర్ దగ్గర పోతున్నామని అంటున్నారు. వాళ్ళ ఉసురు తగిలితే ఘోరంగా చచ్చిపోతారు, లీడర్లారా మీరు ఘోరంగా చచ్చిపోతారు అని అంటున్నా. కనీసం దేవునికన్నా భయపడండి, ఆ ఉసురు కన్నా భయపడండి. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా స్పందించండి.